ఏంటి కీర్తి, చాలా డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావు వదిన? ప్రతి చిన్న విషయానికి ఆయన కోపపడుతూనే ఉన్నారు. ఇంతకీ ఏమైంది? కీర్తి, కీర్తి, ఏంటండి? నేను ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టాను, కనిపించట్లేదు. నువ్వు చూసావా? లేదండి, నేను చూడలేదు. ఇంట్లో ఉంటావు కదా, నువ్వు తీయపోతే ఇంకెవరు తీసుంటారు? ఏమైనా అడిగితే చాలు చూడలేదు అని అంటావు. అంటే ఏంటి, నా మీద మీరు డౌట్ పడుతున్నారా? ఏయ్, అడిగితే తప్ప? డబ్బులు కనిపించకపోతే కామ్గా ఉండాలా? ఎందుకండి రోజు ఏదో ఒక విధంగా నాతో గొడవ ఆడుతూనే ఉంటారు? నేను అదే చెప్తున్నా, రోజు గొడవలు పడుతూ నీ తొండలో పడతా. అప్పుడప్పుడు అనిపిస్తుంది కలిసి ఉండే కన్నా విడిపోవడం బెటర్ అని. ఇది చిన్న విషయమే కదా, దానికెందుకు అంత గట్టిగా అరవడం? చిన్న విషయమే అయినా గొడవ మాత్రం పెద్దదే అవుతుంది. గొడవైన ప్రతిసారి విడిపోదాం అంటున్నారు వదిన. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అవును కీర్తి, వాళ్ళ కోపంలో అన్న మాట అయినా సరే వినే వాళ్ళకి మాత్రం చాలా బాధగా ఉంటుంది. కానీ తను కూడా నా మనసు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటాడులే, కానీ ఫస్ట్ మీ ఇద్దరు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. మాట్లాడుకోకపోతే మాత్రం అపార్థాలే మిగులుతాయి. కీర్తి, సారీ, డబ్బులు నా బ్యాగ్లోనే పెట్టి మర్చిపోయాను. అనవసరంగా నిన్ను అనుమానించి నీ మీద అరిచేశాను. నువ్వు తిట్టిన దానికన్నా విడిపోవడమే బెటర్ అన్నావు చూడు సాయి. ఆ మాటే నాకు చాలా బాధగా అనిపించింది. తెలుసు కీర్తి, ఇంకెప్పుడు కోపంలో కూడా అలాంటి మాట అన్నా. తమ్ముడు, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. కానీ గొడవైన ప్రతిసారి విడిపోతానడం పరిష్కారం కాదు కదా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే నిజమైన బంధం. బంధాన్ని తెంచుకోవడం చాలా సులభం, కానీ చిన్న చిన్న మనస్పర్ధలు దాటుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి నడవడమే నిజమైన సంసారం.